నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ గారు లాగిన్కి వెళ్తున్నా. ఈ గారు లాగిన్కి మళ్ళీ ఎంబుక్ వచ్చింది. ఇక్కడ మీరు యూజర్ టైప్ చూస్తే చూడండి, ఇప్పటిదాకా ఏముంది, అప్రూవర్ చెక్ మెజర్మెంట్ లేదంటే క్యూసీకి ఇట్లా వచ్చింది. వన్స్ మొత్తం చెక్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన లాగిన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫైనల్ అప్రూవ్ అని వస్తుంది. అంటే ఇంకా అప్రూవ్ స్టేజ్లో ఉంది ఎంబుక్ అని. అంటే ఇంకా చెక్ మెజర్మెంట్లు ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈయన లాగిన్లో ఈయన అప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఏ పేజెస్ అప్రూవ్ చేయాలనుకుంటున్నారో మల్టిపుల్ పేజెస్ ఉంటే ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అప్రూవ్. ఎంబుక్ అప్రూవ్ చేసిన వెంటనే ఈ గారి లాగిన్లో రెగ్యులర్ ఎంబుక్ టు బిల్లింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ గారు ఏ స్పెసిఫికేషన్స్ బిల్లింగ్కి వెళ్ళాలి అని డిఫైన్ చేస్తే ఆ స్పెసిఫికేషన్స్ మాత్రమే బిల్లింగ్కి వెళ్తాయి. ఒకవేళ ఈ స్క్రీన్లో ఎక్కడా కూడా ఆయన డిఫైన్ చేయలేదు అనుకోండి, ఆ స్పెసిఫికేషన్స్ బిల్లింగ్కి వెళ్ళవు. చూడండి, టిఎస్ నెంబర్, ఎస్టిమేట్ ఐడి, సెక్షన్, ఫిల్టర్. సో ఈ అగ్రిమెంట్ లో ఉన్న ఎస్టిమేట్లకి అగెనిస్ట్ గా, సెక్షన్స్ కి అగెనిస్ట్ గా ఎన్ని స్పెసిఫికేషన్స్ రికార్డ్ అయి ఉన్నాయో అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏం చెయ్యాలి అంటే ఈ గారు ఏ స్పెసిఫికేషన్స్ బిల్లింగ్కి వెళ్ళాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేయలేదు అనుకోండి, అది బిల్లింగ్కి వెళ్ళదు. కాకపోతే ఈ స్పెసిఫికేషన్ ఉంది చూసారా, ఏదైతే సెలెక్ట్ చేయలేదో అది నెక్స్ట్ టైం సబ్సీక్వెంట్ బిల్లింగ్ అప్పుడు కూడాను మళ్ళీ పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ 2 స్పెసిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెండ్ టు బిల్లింగ్ అని కొట్టాను. ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ప్రొసీడ్ అంటే ఈ 2 స్పెసిఫికేషన్స్ మాత్రమే బిల్లింగ్కి వెళ్తాయి ఆ ఎంబుక్ పేజ్లో. నెక్స్ట్ మళ్ళీ ఈ గారి లాగిన్లో ఇక్కడ ఎంబుక్ టు బిల్లింగ్ అనే టైల్ ఉంటుంది చూసారా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ నేను సేమ్ అదే అగ్రిమెంట్ నెంబర్ సెలెక్ట్. చూసారా, నేను ఏ స్పెసిఫికేషన్ అయితే సెలెక్ట్ చేయలేదో ఆ స్పెసిఫికేషన్ మళ్ళీ కనిపిస్తుంది నాకు. మిగతా 2 స్పెసిఫికేషన్స్ బిల్లింగ్కి వెళ్ళిపోయాయి. ఈ ఒక్క స్పెసిఫికేషన్ ఆపాను కాబట్టి ఫర్దర్గా ఎప్పుడైతే మనకు బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉండో లేదంటే వేరే అదర్ రీజన్స్ వల్ల ఆ స్పెసిఫికేషన్ ఒకటి ఆపాలనుకుంటే ఇక్కడ ఇలా ఆపేయచ్చు అనమాట. సో ఈ విధంగా కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎప్పుడైతే ఎంబుక్ టు బిల్లింగ్ అని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఆ స్పెసిఫికేషన్స్ అనేవి బిల్లింగ్కి వెళ్తాయి, అదర్వైజ్ వెళ్ళవు. అంటే కొంతమంది ఏంటంటే ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. బిల్లింగ్కి వెళ్ళాక ఎంబుక్ అప్రూవ్ చేసి మాకు ఎంబుక్ పేజెస్ కనిపించట్లేదు ఇట్లా అడుగుతున్నారు. అంటే దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ గారి లాగిన్లో ఆ స్పెసిఫికేషన్స్ అనేవి బిల్లింగ్కి సెలెక్ట్ చేయలేదని అర్థం. అది మీరు ఒకసారి గమనించండి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ BOQ specifications in detailed MBOK.